నమస్తే అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విషయంలోకి వస్తే పర్టికులర్గా ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చదివేటటువంటి వాళ్ళకు ఒక శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొత్త పోస్టులని గ్రూప్ 2 పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రధానంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ కు సంబంధించి 2 అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ లో పనిచేసేవి, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ డిపార్ట్మెంట్స్ లో సంబంధించి, ఇక అదేవిధంగా మరొక 3 సర్వీసులు, ఏది అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇక వీటితో పాటు మరొక సర్వీస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తానికి 6 సర్వీసులను కొత్తగా గ్రూప్ 2 లో చేర్చింది కాబట్టి గ్రూప్ 2 వేకెన్సీస్ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. సో గతంలో ఈ సర్వీసెస్ గ్రూప్ 2 లో లేవు, ఇప్పుడు కొత్తగా భర్తీ చేయడమే వీటిని. ఇది గ్రూప్ 2 కి సంబంధించి. ఇక గ్రూప్ 3 లో కూడా ఒక 2 సర్వీసెస్ ని తీసుకొచ్చింది. అకౌంటెంట్ ఆఫీసర్ ఒకటి అనుకుంటా, మరొక సర్వీస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్ 4 లో కూడా మరొక 2-3 సర్వీసులని గ్రూప్ 4 లో భర్తీ చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాలని కూడా జీవోలో మెన్షన్ చేసింది. సో ఇది ఒక మంచి అవకాశం. ఇక ఎవరైతే గ్రూప్ 2 లాంటిది చదివే వాళ్ళు ఉన్నారో, గ్రూప్ 3, గ్రూప్ 4 గతంలో మాదిరిగా ఇంకా మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు సక్సెస్ ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్లీ మీరు ఉన్నటువంటి వే ఏదైతే ఉందో, మీరు నమ్ముకున్నటువంటి విధానం ఏదైతే ఉందో దానిలో భాగంగా ముందుకెళ్ళండి. ఇక గ్రూప్ 2 కు సంబంధించి, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి డూ ఆర్ డై యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి. కిందనే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీ సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుంది డూ ఆర్ డై. తర్వాత మీరు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత బాధపడాల్సినటువంటి సందర్భం రాకుండా ముందే చూసుకోండి. డెఫినెట్లీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యమ చరిత్ర క్లాసెస్ కూడా డెఫినెట్లీ ప్రొవైడ్ చేయబడతాయి. గ్రూప్ 1 ఉద్యమ చరిత్ర క్లాసెస్ ఇదే డువాడే యాప్ లో. సో ఒక మొదటి భాగం నుంచి 30 ప్రశ్నలు, రెండవ భాగం నుంచి 30, మూడో భాగం నుంచి 30 ప్రశ్నలు ఎక్స్పెక్టెడ్ చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లు తీసుకొస్తాం. ఏదో పర్టికులర్ ఒక ఎక్స్ట్రీమ్ తో కాకుండా, హైపోథెటికల్ కాకుండా ఒక అవగాహనకు సంబంధించినటువంటి ఎలా రావచ్చు ప్రశ్న అనేది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఈ వీడియోలో సంబంధించినటువంటి సమాచారం. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.